దేవుని బిడ్డలారా, మీకందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగున్నారా? దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు. 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరంలోకి ప్రవేశపెట్టి ఉన్నారు. దేవునికి వేలాది స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. చూడండి, ఈ సంవత్సరంలో దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. దాన్ని మీరందరూ కూడా ప్రతిరోజు చదివి దాన్ని అవగాహన చేసుకొని ముందుకు సాగాలని మనం చేస్తూ ఉన్నాను. ఏంటనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఒక వాక్యం రాయబడి ఉన్నది, వాగ్దానం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మాట ఏం చేయాలి? నీతి రాజ్యం వెతకాలి. అవన్నీ అంటే ఏంటనమాట? అవన్నీ అని అంటే దాని పైన రాసి ఉంది. ఏమని? మానవులకు కావలసినటువంటి అవసరాలు ఏమిటి? అవసరాలు అని అంటే ఆహారము, వస్త్రములు, ఆరోగ్యము, పిల్లల యొక్క చదువులు, ఉద్యోగాలు, అట్లాగే బిజినెస్, వ్యాపారం, ఇవన్నీ కూడా మానవులకి కావాలి కదా. ఇవన్నీ మనకి ఏదైతే కావాలో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడండి. వింటున్నారా? ఫస్ట్ ఏం చేయాలన్నమాట? ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా ఆయన యొక్క నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. నీతి అంటే ఆయన విశ్వాసం ఉంచటమే నీతి. రాజ్యం అంటే ఎక్కడైతే 10 మంది ఉంటారో అక్కడ పాపం లేనటువంటి వారముగా ఉన్నటువంటి వారమే ఆయన రాజ్యంలో ఉంటామని చెప్పేసి మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా అలాగా జీవించాలి. దేవుని రాజ్యం నీతిని వెతికితే మనకు కావలసిన అవసరాలన్నీ దేవుడు తీస్తారని చెప్పేసి వాగ్దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీని అందరూ కూడా అనుసరించి ప్రతిరోజు చదువుకొని దీవెనలు పొందాలని మనం చేస్తూ ఉన్నాను. చిన్న చూడండి, మీకు దేవుని కూడా ఇస్తాను నేను. చూడండి, మనందరూ కూడా దేవుడు అన్ని వేళలా మొదటి నుంచి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను మనల్ని కాచి కాపాడునుగాక. ఆయన ఆశీర్వదించి మనల్ని కరుణించునుగాక. ఆయన ముఖకాంతి మన మీద ప్రసరింపజేయునుగాక. ఆయన కడవరి వర్షమును మన మీద కురిపించునుగాక. ఆయన దీవెన వర్షము మనందరి మీద కురిపించునుగాక. ప్రియమైన వారలారా, దేవుని ఈ నూతన సంవత్సరంలో మనందరూ కూడా ఎంతో సంతోషంతో గడపాలని దేవుని మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. మనమందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమల మా తండ్రి, దగ్గర మా యేసయ్య, 2025 సంవత్సరం గడిచినటువంటి సంవత్సరం అంతటి నుండి 2026 సంవత్సరంలో నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరూ కూడా ప్రవేశపెట్టినందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సంవత్సరం అంతా కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా నువ్వు తోడుగా ఉండి కాచి కాపాడండి తండ్రి. ఇదిగో ప్రభువా, బిడ్డలు చూస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్న బిడ్డలు అందరూ కూడా దీవించి ఆశీర్వదించడం మా ప్రభువా. వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చమని వేడుకున్నాం తండ్రి. ప్రతి వారిని కూడా ప్రభువా, అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను కూడా తాకి ప్రభువా వారిని స్వస్థపరచమని వేడుకున్నాం తండ్రి. సహాయం చేయండి. పరిపూర్ణమైన స్వస్థతను బిడ్డలందరికీ దైస్యం వేడుకున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, చదువుతున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. యవనులను దీవించడం ప్రభువా. వారి చదువులు ముందుకు కొనసాగి కృపను దయచేయండి. వారందరూ కూడా మంచి ఉద్యోగాలు కూడా అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. ప్రతి వారికి కూడా కావాల్సినటువంటి అవసరాలు తీర్చమని వేడుకున్నాం ప్రభువా. సహాయం చేయండి. అన్ని విధాల మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అందరూ కూడా దీవించి కాపాడమని, ఈ సన్నిధి అన్ని వేళ మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని, జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మీ యొక్క కాపుదల్లో మమ్మల్ని హస్తాల క్రింద మమ్మల్ని భద్రపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మనకందరికీ సంవత్సరం అంతా తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. గాడ్ బ్లెస్ యూ.